ఏ కోర్సులకు భారీ డిమాండ్, ఉచితంగా ఏ కోర్సు ఏకంగా 1500 ఏ మోడల్స్ క్రియేట్ చేశారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రెఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఫస్ట్ చూసినట్లయితే కేసెట్ ఎవరైతే రాశారో వాళ్ళు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో సంబంధించి జరిగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరీక్షలు అన్నమాట ఇవి. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ విభాగాలకు సంబంధించిన కోర్సులు తీసుకున్నట్లుగా ఈ రిపోర్ట్ అది చెప్తుంది అనమాట. సో అలానే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇనీషియల్ గా సిఎస్సి మరియు ఎంఎల్ మరియు ఏఐ ప్రెసెంట్ 2020 సంవత్సరం కేసెట్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఏఐ, సిఎస్సి మరియు ఎంఎల్ వంటి కోర్సులను ఎక్కువగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏఐ మరియు ఎంఎల్ ఏదైతే కోర్సు ఉందో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నట్టుగా ఈ రిపోర్ట్ లో అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లేదా కోడ్ సిగ్నల్ వాళ్ళు ఒక ఉచితమైన ఫ్రీ జనరేటివ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నారు AWS ప్లాట్ఫామ్ లో. ఈ AWS ప్లాట్ఫామ్ లో వీళ్ళు తీసుకొచ్చిన ఉచితమైన ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 30,000కు పైగా విద్యార్థులకి ఉచితంగా ఏఐ సంబంధించిన నాలెడ్జ్ షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక వీళ్ళు ఉచితంగా ఆఫర్ చేస్తున్న కోర్స్ ఏంటంటే ప్రాంప్టింగ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక కోర్స్ అయితే ఉచితంగా తీస్తున్నారు అనమాట. ఈవెన్ ఇది అమెజాన్ కంపెనీ వాళ్ళ బెడ్రాక్ మోడల్స్ ద్వారా ట్రైనింగ్ చేశారని కూడా చెప్తున్నారు. అలానే ప్రాంప్టింగ్ ఫర్ ఎవ్రీవన్ ఏదైతే ఉందో అది ఎవరికి ఉపయోగపడుతుందని చెప్తున్నారంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సంబంధించిన ఫండమెంటల్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ రిలేటెడ్ సంబంధించిన స్కిల్ సెట్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉచితమైన కోర్సును అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇది కంప్లీట్ బిగినర్ లెవెల్లో మాత్రమే అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెవెల్స్ సంబంధించిన అయితే మాత్రం అగైన్ వీళ్ళు పెయిడ్ కోర్సెస్ అయితే మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెట్రోపాలిటన్ స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ MSAA వాళ్ళు కొత్తగా ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రిలేటెడ్ డొమైన్ లో. సో మీరు గమనిస్తే కనుక లాస్ట్ కొన్ని న్యూసెస్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా కొత్త కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఉచితంగా ఫ్రీ ఏఐ కోర్సెస్ ని ఇనిషియేటివ్ చేయడం కానివ్వండి, లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కంపెనీస్ ఏ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్న అప్డేట్స్ తరచుగా చూస్తున్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటు కొత్తగా ఎవరైనా ఏ నేర్చుకుందాం అనుకున్నా, అంటే కొత్తగా ఎవరైనా జాబ్ సంబంధించిన స్కిల్స్ కావాలనుకున్నా ఏ నేర్చుకోమంటున్నారు, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని ఏ నేర్చుకోమంటున్నారు, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్కిల్ సెట్ ని పెంచుకోవాలన్నా కూడా ఏ నేర్చుకోమంటున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ రోల్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే, ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ కావాలంటే కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇనిషియేట్ చేసేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్ అనమాట. ఇన్ కేసు మీరు ఏ సంబంధించిన బేసిక్స్ ఈ రోజుకి నేర్చుకోకపోతే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అలానే 3,000 రూపాయలకి ఏ సంబంధించిన కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్సులు జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే MSAA ఇండియా వాళ్ళ కొత్త కోర్సెస్ చూసినట్లయితే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ ఏఐ అనేది ఇస్తున్నారు. అలానే ఏ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నారు, ఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఇస్తున్నారు. ఈ మూడు కూడా మనకి బిగినర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు గమనిస్తే 3 రకాల కోర్సెస్, బట్ మూడిట్లో కూడా ఏ ఇంటిగ్రేట్ చేసిస్తున్న కోర్సెస్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్తగా ఏ బేస్డ్ కోపైలట్ మోడ్ ని ఎడ్జ్ బ్రౌజర్ లో అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఇక మీదట ఎవరైతే మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఎడ్జ్ బ్రౌజర్ యూస్ చేస్తారో వాళ్ళు కోపైలట్ ఏ మోడ్ ను కూడా యూస్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఎవరైతే ఎడ్జ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నారో మైక్రోసాఫ్ట్ సంబంధించిన యూజర్స్ యొక్క ఏ ఎక్స్పీరియన్స్ ని మరింతగా పెంచాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలానే కోపైలట్ సంబంధించిన ఏ ఫీచర్ ఏదైతుందో వాయిస్ నావిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే కోపైలట్ ని ఎనేబుల్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఏమేమి యాక్టివ్ యాప్స్ ఉన్నాయో కూడా అది మీకు చెప్తుందంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే IIIT హైదరాబాద్ వాళ్ళు 24 వీక్ అండ్ AML ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారన్నమాట. మరి ఈ ఇనిషియేటివ్ ఎవరు తీసుకొస్తున్నారంటే ఐహబ్ డేటా. వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST వాళ్ళతో కొలాబరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి 24 వీక్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కోర్స్ ని ఎవరిని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేస్తారంటే 4-year బీటెక్ ప్రోగ్రామ్స్ AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఈ వీక్ అండ్ ఏ కోర్సెస్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. మొత్తం 24 వారాల పాటు ఈ వీకెండ్స్ ఉంటాయి అనమాట, నథింగ్ బట్ సాటర్డే సండే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సంబంధించిన టాపిక్స్ చూసుకున్నట్లయితే రెయిన్ఫోర్స్మెంట్ బై మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సుని అయితే డెవలప్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో భారతదేశం నుంచి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ని అయితే నిర్వహించబోతున్నారు. మరి ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే ఉందో
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల అందరికీ కూడా అనేది యాక్సెసిబుల్ గా ఉండాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సమ్మిట్ అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. అలానే ఈ సమ్మిట్ లో భాగంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, క్లైమేట్ చేంజ్ మరియు గవర్నెన్స్ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ని ఎలా ఎదుర్కొంటుంది, దానికి సొల్యూషన్స్ ఎలా ఇస్తుంది అనే టాపిక్ మీద అయితే ఈ సమ్మిట్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ లేదు ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఫండింగ్ రేజ్ ఈవెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఫండింగ్ తో మొత్తం ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళ వాల్యూషన్ ఏదో ఏకంగా $300 బిలియన్ కి చేరుకోబోతుంది. ఇక ఓపెన్ ఏఐ కంపెనీలు ఏదైతే $300 బిలియన్ వాల్యూషన్ తో వీళ్ళైతే ఫండింగ్ వెళ్ళొచ్చారో ఆ మొత్తం ఫండింగ్ యొక్క లేటెస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈవెన్ ఈ ఫండింగ్ రౌండ్ లో ఏదైతే ఉందో ఓవర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు అనమాట. వీళ్ళ కొత్తగా రిలీజ్ చేసిన ఇష్యూస్ ఏదైతే షేర్స్ ఉన్నాయో. ఇక నెక్స్ట్ అనేది ఏ చిప్స్ ని తయారు చేసే స్టార్ట్అప్ కంపెనీ SIMA కంపెనీ వాళ్ళు $85 మిలియన్ ఫండింగ్స్ అయితే రేస్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. మరి ఈ కంపెనీ వాళ్ళు అసలు ఏం డెవలప్ చేస్తారు? ఈ కంపెనీ వాళ్ళు ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఏదైతే బిల్డ్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలానే వీళ్ళు డెవలప్ చేసిన ఏ చిప్స్ ఏదైతే ఉన్నాయో అది ఏ రోబోట్స్ అలానే అటానమస్ కార్స్ లో అయితే ఉపయోగిస్తారనమాట. అలానే వీళ్ళు కొత్తగా ఫండింగ్ రేస్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని గ్లోబల్ గా ఎవరైతే వీళ్ళ కస్టమర్ బేస్ ని పెంచుకుంటామని చెప్తున్నారు. రోబోటిక్స్, ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, స్మార్ట్ విజన్, హెల్త్ కేర్ ఇలా వివిధ రంగాల్లో అయితే కొత్త రంగాల్లో కూడా వీళ్ళు ఏ చిప్స్ ని తీసుకెళ్ళడానికి ఈ అమౌంట్ అయితే యూజ్ చేసుకోబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ అయితే లిటరల్ నేను షాక్ అయిన విషయం అంటే చైనా దేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్ని లేని విధంగా ఇప్పటి వరకు ఏకంగా 1500 పైగా ఏ మోడల్స్ ని డెవలప్ చేశారంట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోడల్స్ లో 40% మోడల్స్ చైనా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఈ డేటా ఎలా వచ్చిందంటే వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ WAIC షాంఘైలో జరిగిన కాన్ఫరెన్స్ లో ఈ సమాచారం అయితే బయటకు వచ్చిందనమాట. గ్లోబల్ గా మొత్తం ఏ మోడల్స్ చూసుకున్నట్లయితే 3755 ఏ మోడల్స్ ఉంటే అందులో 40% చైనా నుంచే మోడల్స్ అయితే వచ్చినాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఒక కొత్త మోడల్ వస్తే అది మోస్ట్లీ చైనా నుంచి రావాలి లేకపోతే ఇతర దేశాల నుంచి రావాలి. ఇంత భారీగా ఏ మోడల్స్ డెవలప్ చేస్తున్నారంటే ప్రపంచ దేశాలు ఏ పరంగా చైనా దేశం వాళ్ళు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే మన ఇండియా ఏ మిషన్ కానివ్వండి, భాషని ఏ కానివ్వండి ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. వేరే దేశాలకు సంబంధించిన LLM మోడల్ మీద డిపెండ్ అవుతే వాళ్ళు మోనోపోలీ చెలాయించే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే ప్రముఖ మ్యాగజైన్ ఓగ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్లో ప్రచురించిన కొన్ని ఇమేజెస్ వల్ల వాళ్ళ సబ్స్క్రైబర్స్ నుంచి వీళ్ళు ఎదురుగారి వీచిందని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ వోగ్ మ్యాగజైన్లో కొన్ని ఇమేజెస్ని అయితే పబ్లిష్ చేశారు. అక్కడ ఆ సబ్స్క్రైబర్స్ గమనించిన విషయం ఏంటంటే కింద ఈ పర్టికులర్ ఇమేజ్ ఈ మోడల్స్ ఎవరైతే ఉన్నారో ఏతో జనరేట్ చేసిన ఇమేజ్ అని మెన్షన్ చేశారు. దాంతో అక్కడ ఎవరైతే వోగ్ మ్యాగజైన్ కొన్నారో వాళ్ళకి ఆ విషయం నచ్చలేదు అనమాట. ఇంత డబ్బులు పెట్టి ఆ మ్యాగజైన్ కొనుగోలు చేస్తే మీరు ఏ సంబంధించిన ఇమేజెస్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు ఆ మోడల్స్ కోసం అని చెప్పి వాళ్ళకి కాస్త వ్యతిరేకత అయితే ఏర్పడినట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ లేదు గూగుల్ కంపెనీ వాళ్ళు కొత్త ఏ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. మీరు వైబ్ కోడింగ్ అయితే ట్రై చేయొచ్చు. వాళ్ళు డెవలప్ చేసిన కొత్త ఏ మోడల్ ద్వారా దాని పేరే ఓపాల్ అనమాట. ఈ ఓపాల్ అనే ఒక మోడల్ యూజ్ చేసి కోడింగ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. ఇదే ఓపాల్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. కొత్త యాప్స్ ని బిల్డ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఇదంతా కూడా కేవలం నేచురల్ లాంగ్వేజ్ NLP యూజ్ చేసి అయితే క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మీరు కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తూ దాని ద్వారా మీరు మోడల్స్ అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే AI సెట్స్ అనే కంపెనీ వాళ్ళు మిషన్ AI సాక్ష్యం పేరుతో ఉచితంగా AI సర్టిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట ఇండియా కాలేజెస్ కి. సో వీళ్ళు ఇండియాలో ఉన్న కొన్ని కాలేజెస్ తో టైఅప్ అయ్యి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేసిన సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ బిగినర్ లెవెల్లో మాత్రమే కోర్సును అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. సో ఇందులో భాగంగా AI సెట్స్ అనే కంపెనీ వాళ్ళు యూనివర్సిటీస్, కాలేజెస్ మరియు ఇన్స్టిట్యూట్స్ వివిధ రకాల డిసిప్లిన్లతో వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళైతే ఫ్రీ AI సెట్స్ ఏదైతే కంపెనీ ఉందో వీళ్ళు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు విద్యార్థులకి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన AI తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 3000 రూపాయలకి మన AI కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి AI కోర్సులు జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కరెంట్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.